హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఇది మొత్తం మా చేని మొత్తం దున్నేసి పెట్టేసినాము. ఇక్కడ మేము ఎందుకు వచ్చినామనంటే, మా దగ్గర ఇప్పుడు బండి వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ ఇలా బండి వెళ్తుంది మా చేనులో నుంచి. 5 ఇయర్ నుంచి అయితే వెళ్తుంది. ఇక నెక్స్ట్ ఇయర్ వెళ్తుందో వెళ్ళదో తెలియదు. 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈసారి అయితే లాస్ట్ సారి బండి అనేది మంచి డెకరేషన్ చేసి తీసుకువెళ్తారు. ఇక్కడైతే మేము బండి కోసం అనేసి ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అక్కడైతే బండి వచ్చేస్తుంది చూడండి వీడియోలో. బండిని మంచి డెకరేషన్ చేసి దానికి అందరి దేవతల ఫోటోలు, విగ్రహాలు అన్నీ ఉంటాయండి. బండి కోసం మేము ఎందుకు వచ్చినామనంటే, ఇక్కడ బండి మా చేనులో నుంచి వెళ్తుంది కదా, చేనులో నుంచి వెళ్ళినప్పుడు దానికి వాటర్ పోయాలి. ఇక్కడ చూడండి, మేము అయితే వాటర్ తెచ్చి ఒక బిందె ముంతలో అయితే వాటర్ తెచ్చినాము. ఒక బిందెలో వాటర్ తెచ్చేసి దేవుడికైతే పోసినాం. ఇద్దరం కలిసి, నేను మా ఆయన కలిసి పోసేసి పూజ అయితే చేసినాం. ఇక్కడ మా బాబు నేను ఇక్కడ వీడియో తీయమంటున్నాను, అందుకే పిలిచినాను. కుంకుమ, పసుపు, అగరబత్తులు అన్నీ అయితే దేవుడు ముట్టించి, బండికి మొత్తం ముట్టించి టెంకాయ అయితే కొడతామని, టెంకాయ కొట్టేసి అక్కడొకటి ఇక్కడొకటి పెడితే వాటిపై నుంచి బండి అయితే వెళ్తుంది. ఇక్కడైతే ప్రతి 5 ఇయర్స్ నుంచి అయితే బండి వెళ్తుంది. ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ చేస్తారో చేయరో తెలియదు. బండి అయితే పూజ అయితే చేస్తున్నాడు మా ఆయన. ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తుందంటే, దేవుడు ఇక్కడ మా ఊరు పక్కకు మైలార మల్లన్న అనే దేవుడు ఉంటాడండి. మా ఇంటి దేవుడు ఉంటాడు మల్లన్న. గుడి చిన్నగానే ఉంటుంది, కానీ ఈ ప్లేస్ నుంచి వెళ్ళి మా మల్లన్న ఏ ప్లేస్ నుంచి వెళ్ళి ఆ గుడిలో కూర్చున్నాడో ఆ ప్లేస్ నుంచి ఈ బండిని మంచి డెకరేషన్ చేసి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ 3 విలేజెస్ నుంచి అయితే బండి వస్తుంది. ఒకటి మా విలేజ్ నుంచి వెళ్తుంది, ఇంకొకటి ఏమో పెద్దాపూర్ నుంచి వస్తుంది. పెద్దాపూర్ నుంచి అయితే 3, 4, 5 వరకు వస్తాయండి. ఎక్కువ బండ్లు వస్తాయి అక్కడ నుంచి. ఇంకొక విలేజ్ నుంచి ఏదో ఒక విలేజ్ నుంచి వస్తుంది. బండి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసారు. బండ్లు అయితే వస్తే అన్ని గుడి చుట్టప్పుడు మేము గుడికి వెళ్తాం కదండి, గుడి చుట్టుముట్టు అయితే తింపుతారు బండిని మొత్తాన్ని. ఇక్కడ చూడండి, మా పాప నేను వెళ్తా ఇంటికి అనేసి తను ఒక్కరు నడుచుకుంటూ వచ్చింది. సరే ఎంత దూరం వెళ్తుందో అనేసి పంపించినాము. కొంచెం దూరం అయితే వచ్చింది, తర్వాత అక్కడే ఆగిపోయింది. మేమైతే వచ్చి తను ఎక్కించుకొని టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి, ప్లేస్లో బండి వస్తుంది అనేసి, బండి కోసం అనేసి చాలామంది వెయిట్ చేసుకుంటూ ముందే ప్లేసెస్ పట్టుకొని కూర్చుంటారు. బండి మొత్తం ఈ గుడి చుట్టుముట్టు మొత్తం అన్ని బండ్లు వచ్చి ఒకటేసారి లైన్గా తిరుగుతూ ఉంటాయి. అదైతే నేను అక్కడ అంతసేపు మేము ఉండలేదు, అందుకని అది వీడియో తీయలేదు. ఇక్కడ దర్శనానికి అయితే వచ్చినాము. దర్శనానికి అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, ఇంకో కొంచెం సేపు అయితే ఎక్కువ మంది ఉంటారనేసి ముందే దర్శనానికి వచ్చేసి దేవుని అయితే దర్శనం చేసుకున్నాము. చూడండి దేవుడు అయితే ఎంత బాగున్నాడో. ఇది మా ఇంటి దేవుడు అండి మల్లన్న. ఇక్కడ బోనాలు అయితే తెచ్చిరు, పొద్దున పూటనే బోనాలు తీసుకొస్తారు. 5 డేస్ వరకు అక్కడనే ఉంటాయి. 5 డేస్ అయితే జాతర జరుగుతుంది ఇక్కడ. మేమైతే దేవుని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ టెంకాయ అంతా కొట్టేసి జిలేబీ అయితే తీసుకున్నామండి. జిలేబీ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంది. ఇక జిలేబీ అంటే నాకు ఇష్టం అనేసి జిలేబీ తీసుకొని ఇంటికైతే వెళ్ళినాము. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.